నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ఈరోజు ఎప్పట్లాగానే మరి మహా దినపత్రికలో ఏమైతే ప్రచురించారో ఒకసారి చూద్దాం. కేసీఆర్ హరీష్ రావు చెప్పేవన్నీ అసత్యాలని మంత్రి ఉత్తమ్ కుమార్ ఫైర్ అయ్యారని ప్రచురించారు. ఇక కేసీఆర్ను ఉరి తీయాలంటూనే మర్యాద పాటిస్తానంటావా, సీఎం నోటి నుండి టన్నుల కొద్ది అబద్ధాలు, సీఎం కామెంట్స్పై మాజీ మంత్రి హరీష్ రావు కూడా రియాక్ట్ అయినట్టు కూడా ప్రచురించారు. ఇక కేరళ పాలిటిక్స్పై మోడీ కామెంట్స్ చేశారు. యూడీఎఫ్ఎల్డీఎఫ్ ఫిక్స్డ్ మ్యాచ్ త్వరలో ముగింపు అని కూడా ఇక ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా దురంధర్ చిత్రానికి కేంద్రం షాక్ ఇచ్చింది. రణవీర్ సింగ్ దురంధర్ చిత్రంలో కీలక మార్పులు. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ దురంధర్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ సినిమాను కొన్ని కీలక మార్పులతో థియేటర్లో రిలీజ్ చేశారు. ఇక కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మార్పులు చేశారు. ఈ చిత్రంలోని కొన్ని పదాలను, డైలాగులను తొలగించాలని కేంద్ర చిత్ర బృందానికి సూచించింది. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లు డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్ యాజమాన్యాలకు ఈమెయిల్స్ పంపారు. పాత ప్రింట్ స్థానంలో మార్పులు చేసిన కొత్త డిజిటల్ సినిమా ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసుకుని జనవరి 1 నుండి ప్రదర్శించాలని కోరారు. ఇందులో 2 పదాలను మ్యూట్ చేయగా ఒక డైలాగ్ను మార్చారు. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ దర్శకుడు ఆదిత్య తెరకెక్కించిన ఈ చిత్రం పాకిస్తాన్ సామాజిక ఘర్షణలు, ఉగ్రవాదానికి ప్రభుత్వ యంత్రానికి మధ్య ఉన్న సంబంధాల నేపథ్యంలో సాగుతుంది. ఇందులో రణవీర్ సింగ్తో పాటు అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, సంజయ్ దత్ వంటి భారీ తారాగణం నటించింది. ఈ కథ వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన కల్పిత గాథ అని సెన్సార్ బోర్డ్ ఇప్పటికే స్పష్టం చేస్తుంది. మనకు తెలుసు దురంధర్ మూవీ మరి కొన్ని సున్నితమైన అంశాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి వాస్తవ కథనాల ప్రకారం మరి సినిమా తీసినప్పుడు ఆ సినిమాని చూడడానికి ప్రేక్షకుడు వెళ్ళినప్పుడు అది చూపించే దానిలో మొత్తం కూడా కంప్లీట్గా మరి నిజమని 100% ఆడియన్ అయితే నమ్ముతాడు. మరి కొన్ని విషయాల్లో కొన్ని అభ్యంతరకర మాటల్ని, ఉరి ది సర్జికల్ స్ట్రైక్ అనే కొన్ని డైలాగ్స్ని అయితే తొలగించడం అయితే జరిగింది దాని నుంచి. అదేవిధంగా మరి ఇది యథార్థ సంఘటన బేస్ చేసుకుని అలుకున్న కథ అని చెప్పి దర్శకుడైతే చెప్పాడు. రానున్న రోజుల్లో మరి డిసెంబర్ 31న మెయిల్ అయితే పెట్టారు. మొన్న రానున్న గడిచిన జనవరి 1 నుంచి కూడా మరి కొత్త ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు దాన్ని థియేటర్లో దానిలో ప్లే చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. దర్శక నిర్మాతలు మరి సినిమా సంబంధించిన హాల్ వారికి, మేనేజ్మెంట్ వాళ్ళకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ సినిమా మరి దురంధర్ సినిమా అత్యంత అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పటికైతే తెలుగు భాషలో అవైలబిలిటీ లేదు, కానీ భారతదేశ వ్యాప్తంగా మరి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది దురంధర్ మూవీ. రానున్న రోజుల్లో మరి ఆ డైలాగ్స్ తీసిన తర్వాత మరి ఈ సినిమా ఇంకెంత మరి ముందుకు వెళుతుంది అనేది చూడాలి. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే పలు సూచనల ప్రకారం మరి టీం ఏదైతే ఉందో సినిమా టీం అయితే వాటిని తొలగించడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక తదుపరి కేసీఆర్ హరీష్ను ఉరి తీసినా తప్పు లేదు. మరి కేసీఆర్ నిర్ణయాలతోనే ఏపీకి నీళ్లు. ఏనాడు ఎఫెక్స్ కౌన్సిల్ సమావేశంలో వాదనలను వినిపించలేదు. 32,000 కోట్ల ప్రాజెక్టును 80,000 కోట్లకు పెంచారు. బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమైందనే నీళ్ల డ్రామా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ను, హరీష్ రావును ఉరి తీసినా తప్పు లేదు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. మరి ఇంత పెద్ద స్టేట్మెంట్ సీఎంకి కోపం రావడానికి అలా ప్రధానమైన కారణం ఏంటి అనేది కూడా మనం ఒకసారి మరి గమనించాలి. ఏనాడు ఎఫెన్స్ కౌన్సిల్ సమావేశంలో వాదనలు వినిపించలేదు. కేసీఆర్ నిర్ణయాలతోనే ఏపీకి నీళ్లు. 32,000 కోట్ల ప్రాజెక్టును 80,000 కోట్లకు పెంచారు. బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమైందనే నీళ్ల డ్రామా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక పాలమూరు రంగారెడ్డిపై విచారణ చేపట్టి తప్పెవరిదో తేలుస్తామనేసరికి బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్కు దిగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తిరిగి తమనే ఏపీకి తెలంగాణ నీళ్లు తాకట్టు పెట్టామంటూ ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తూ ఏపీకి ఎవరైనా నీళ్లు ఇస్తారా అని ప్రశ్నించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ దుర్మార్గులన్నారు. కేసీఆర్, హరీష్ రావును విరేసినా తప్పు లేదంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే తప్పు మిడిల్ ఈస్ట్ దేశాల్లో చేస్తే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళని పేర్కొన్నారు. ఉమ్మడి పాలకుల కంటే కేసీఆరే తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు.
గురువారం ప్రజాభవన్లో కృష్ణా గోదావరి బేసిన్ అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణాలో 550 టీఎంసీల నీళ్లు ఇవ్వాలనే వాదనను అసలు కేసీఆర్ వినిపించనే లేదని ఆరోపించారు. నీటి వాటా కోసం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో వాదనను వినిపించలేదని తెలిపారు. కేసీఆర్ నిర్ణయాలతో నేడు ఏపీకి ఎక్కువ నీళ్లు వెళ్తున్నాయన్నారు. జోరాల నుంచి శ్రీశైలానికి పాలమూరు మార్చడంతో నీళ్ల విషయంలో ఏపీకి కేసు వేసే అవకాశం వచ్చిందని ఆయన చెప్పారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు అనాలోచిత నిర్ణయాలు ఇంతవరకు ఎప్పుడు అడగకపోవడం వలనే ఈ రోజున ఈ పరిస్థితి దాపురించిందని మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. చాలా పెద్ద స్టేట్మెంట్. కేసీఆర్ నిర్ణయాలతోనే ఏపీకి నీళ్ళు లేవని, కేసీఆర్ను హరీష్ను ఉరి తీసినా తప్పు లేదని, మరి ఇలాంటి సంఘటనలు వేరే రాష్ట్రాల్లో ఈస్ట్ రాష్ట్రాల్లో జరుగుంటే రాళ్లతో కొట్టి చంపేసేవారని మరొక మాటను కూడా ఆయన మాట్లాడటం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నీళ్ల పంచాయతీ తెగబడేటట్టు ముడిపడేటట్టు లేదు. కేవలం బీఆర్ఎస్ యొక్క అస్తిత్వాన్ని కోల్పోతుందనే బీఆర్ఎస్ ఏదో ఒక డ్రామా తీసుకురావాలని ఈ నీళ్ల డ్రామా తీసుకొస్తుంది. మనస వాచ కర్మణ మేము తెలంగాణ యొక్క ప్రజల యొక్క సౌభాగ్యం కోసం, ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. కానీ ఈ నీళ్ల డ్రామాకు తెరలేపిన బీఆర్ఎస్ గతంలో ఎందుకు ఏమీ చేయలేకపోయిందని ప్రశ్నల వర్షాన్ని రేవంత్ రెడ్డి కురిపించారు. ఓకే, ప్రశ్నల వర్షాన్ని కురిపించారు, అదే సమయంలో ఒకంత మండిపాటు కూడా గురయ్యారు. దానిలో భాగంగానే కేసీఆర్ హరీష్ రావుని ఉరి తీసినా తప్పు లేదు అనే పెద్ద స్టేట్మెంట్ అయితే మాట్లాడటం జరిగింది. మరి రానున్న రోజుల్లో మరి చినికి గాలివానగా మరి ఈ వాదనలు ప్రతివాదనలతో ఎక్కడికి వెళుతుందో తెలియదు. కానీ తెలంగాణ ప్రజల కోసం మేమైతే కట్టుబడి ఉన్నాం. నీళ్ల విషయంలో మరి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయమే ఈరోజు మన తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారిందని ఒకంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చేసిన పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. మరి దీనికి సంబంధించి మరి కేసీఆర్ హరీష్ రావుని చెప్పేవన్నీ అసత్యాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయితే కేసీఆర్ను ఉరి తీయాలంటూనే మర్యాద పాటిస్తానంటావా? సీఎం నోటి నుండి టన్నుల కొద్ది అబద్ధాలు. సీఎం కామెంట్స్పై మాజీ మంత్రి హరీష్ రావు రియాక్షన్ కూడా ఇచ్చారు. మరి దాన్ని కూడా ఒకసారి చూద్దాం. సీఎం నోటి నుండి టన్నుల కొద్ది అబద్ధాలని సీఎం కామెంట్స్పై మాజీ మంత్రి హరీష్ రావు రియాక్షన్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత తన్నీరు హరీష్ రావు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన నోటి నుండి టీఎంసీల కొద్ది అబద్ధాలు, క్యూసెక్ల కొద్ది అజ్ఞానాన్ని పారించారని విమర్శలు చేశారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అనుమోలు రేవంత్ రెడ్డి అని అన్నారు. నటనకు ఇచ్చినట్లు అబద్ధాలు కూడా ఆస్కార్ కనుక ఇస్తే అంతర్జాతీయంగా అందరూ ముక్త కంఠంతో రేవంత్ రెడ్డిని ఎంపిక చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు, సెటైర్లు వేశారు. ఈ గురువారం హరీష్ రావు ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీకి వస్తే కేసీఆర్ను అవమానించమని ఒకవైపు చెబుతూనే అదే ప్రెస్ మీట్లో అర్థం లేకుండా మాట్లాడతావా? తెలంగాణ పోరాటాన్ని ఉరకలెక్కించి 4 కోట్ల ప్రజలను ఒక్కటి చేసి ప్రాణాలకు తెగించి నిరాహార దీక్ష చేసి కాంగ్రెస్ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణను సాధించారు. కేసీఆర్ని ఉరి తీయాలని, రాళ్లతో కొట్టాలని అంటూ అనాగరిక వ్యాఖ్యలు చేస్తూ మరోవైపు మర్యాద పాటిస్తానని శుద్ధపూసలాగా నటిస్తావా అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. మరి మీరు పక్కన మీరు వస్తే మనకు తెలుసు, గతంలో మరి అసెంబ్లీకి వచ్చిన తర్వాత కేసీఆర్ దగ్గరికి వెళ్ళడం, ఆయనకి నమస్కారం చేయడం, ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకోవడం మనం ఇవన్నీ కూడా గమనించాం. ఒకవైపు మర్యాదగా ఇస్తూనే మరోవైపు ఉరి తీయాలని, రాళ్లతో కొట్టాలని అంటావా? నీకు నటనకు ఆస్కార్ లాంటి అవార్డులు కానీ ఏమైనా ఇస్తే అవన్నీ ముత్క కంఠంతో నీకే సార్, నీకంటే పెద్ద నటుడు లేరంటూ హరీష్ రావు అయితే కొంత వ్యంగ్యాస్త్రాలు అయితే విసిరారు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ గురించి అయితే మాట్లాడటం గురించి కాకుండా హరీష్ రావు మాట దాట వేసిన ధోరణి అయితే మనకైతే కనబడుతుంది. ఆయన తిట్టిన మాటలను అయితే మీరు ముందుకు తీసుకొచ్చారు. కానీ అసలు కేసీఆర్ ఏం చేశారు? మీరు ఇంత పెద్ద మాట అంటానికి కారణం ఏంటి? ఎందుకు అనాల్సి వచ్చింది? మేము ఇది చేసాం, మేము ఏపీకి తెలంగాణ నీళ్ల విషయంలో మరి తెలంగాణకు అన్యాయం చేయకుండా చూసామని చెప్పి ఎక్కడ కూడా హరీష్ రావు గారు మాట్లాడకపోవటం అనేది చాలా శోచనీయం. మరి తిట్టునైతే మీరు చెప్తున్నారు, కానీ ఎందుకు మీరు ఇలా తిట్టాల్సి వచ్చింది? మీరు కాంగ్రెస్ మెడలు వంచారు, మేము తెచ్చాము, ఇవన్నీ అందరికీ తెలిసినవి హరీష్ రావు గారు. కానీ
మీరు చేసిన తప్పిదం వల్లే ఈ రోజున ఏపీకి నీరు మళ్ళీ పోతుంది, తెలంగాణ ప్రజల గొంతు తడవడం లేదు, తెలంగాణ ప్రజల పొలాలు తడవడం లేదు అని మాట్లాడారు. మరి దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి మీరు ఇవ్వాల్సింది పోయి ఆయన తిట్టిన తిట్లకు మాత్రమే దీన్ని బయటికి తీసుకొచ్చి మరింతగా సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం మీరు చేసినప్పటికీ కూడా మీరు తీసుకున్న నిర్ణయాలు పాపాలు శాపాలుగా మారి మీ వెన్నంటే ఉంటాయి అని చెప్పి మరి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు అంటున్నారని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మీరేమంటారు? ఈ ఎపిసోడ్ మొత్తంలో మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలని వ్యాఖ్యలను ఎలా చూడాలి, హరీష్ రావు ప్రతిస్పందించిన విషయాన్ని ఎలా చూడాలి? కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక అదేవిధంగా కేసీఆర్ హరీష్ రావు చెప్పేవని అసత్యాలే అని చెప్పి మంత్రి ఉత్తమ్ ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వం 27,000 కోట్ల ఖర్చు చేసిందని, గత ప్రభుత్వంలో 90% పనులు పూర్తవడం నిజం కాదని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ హరీష్ రావు అన్నీ కూడా అసత్యాలు చెబుతున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు. 27,000 కోట్లు ఖర్చు చేసి 90% పూర్తి చేశారని ఎలా చెబుతారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా 80,000 కోట్లు కావాలని, ఇప్పటికీ తమ ప్రభుత్వం 7,000 కోట్లు ఖర్చు పెట్టిందని ఉత్తమ్ తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టు పనులు తామే పూర్తి చేసినట్టుగా బీఆర్ఎస్ నేతలు అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మరి ఈ రకంగా చెప్పడం అయితే జరిగింది. అన్ని కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ చెప్పేయని 100% అబద్ధాలని చెప్పడం అయితే జరిగింది. మరి పాలమూరు రంగారెడ్డిలో 27 ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వం 27,000 కోట్లే ఖర్చు చేసిందని, 90% పనులు పూర్తి అవ్వడం నిజం కాదని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరి 27,000 కోట్లే ఖర్చు చేసి 90% పూర్తి చేశారని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. కేవలం మీరు 27,000 కోట్లు చేశారు, కానీ నిజానికి మేము 90% పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము కంప్లీట్ చేశామంటే ఇది ఏ రకంగా కరెక్ట్ అని మంత్రి ఉత్తమ్ అయితే ప్రశ్నించారు. దీనికైతే బీఆర్ఎస్ నేతల దగ్గర నుంచి కావచ్చు, హరీష్ రావు దగ్గర నుంచి కావచ్చు, మరి కేసీఆర్ దగ్గర నుంచి, కేటీఆర్ దగ్గర నుంచి ఎటువంటి ప్రతిస్పందన అయితే లేదు, కరువైంది. కాబట్టి కాంగ్రెస్ నాయకులు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉందా, నిజంగానే బీఆర్ఎస్ చెప్పేవన్నీ అబద్ధాలేనా అని అనేక ప్రశ్నలు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో, వాళ్ళ మెదళ్ళలో, వాళ్ళ మనసుల్లో తేలియాడుతున్నాయి. ప్రశ్నలు మరి తలెత్తుతున్నాయి. ఇలాంటి అన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ నాయకుల మీద ఉంది. మరి చూడాలి రానున్న రోజుల్లో దాని గురించి ఏం మాట్లాడతారు అని మనం వేచి చూడాలి. ఇక కేరళ పాలిటిక్స్పై ప్రధాని మోడీ కమెంట్స్ చేశారు. యూడీఎఫ్ ఎల్డీఎఫ్ ఫిక్స్డ్ మ్యాచ్ త్వరలో ముగింపని, కేరళ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య ఫిక్స్డ్ మ్యాచ్ నడుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఆ మ్యాచ్కు త్వరలో తెరపడనుందని తెలిపారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని మోడీ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్ వివి రాజేష్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన వేళ తిరువనంతపురం కార్పొరేషన్ కొత్త మేయర్గా ఎన్నికైన రాజేష్కు మోడీ అభినందన లేఖ పంపారు. దాన్ని రాజేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. అందులో మేయర్తో పాటుగా డిప్టీ మేయర్గా ఎన్నికైన జిఎస్ ఆశానాథన్ను కూడా ప్రధాని మోడీ అభినందించారు. 2026 సంవత్సరం ఆరంభంలో పండుగ వాతావరణంలో తిరువనంతపురం నగరంలో చరిత్ర సృష్టించారని కొనియాడారు. రాజేష్ మేయర్గా, ఆశాజీ డిప్టీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని మోడీ తెలిపారు. ఇక కేరళ పాలిటిక్స్ మీద కూడా బీజేపీ కాన్సన్ట్రేట్ చేసిందని కూడా మనం అనుకోవచ్చు. మరి చూడాలి రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తున్నప్పటికీ కొంత సౌత్లో మరి ఎప్పటికీ కూడా కొంత వెనకడుగులోనే బీజేపీ ఉండే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ద్వారా టీడీపీ పార్టీ, జనసేన పార్టీ ద్వారా జతకట్టిన బీజేపీ కొంతవరకు లాభపడినప్పటికీ తెలంగాణలో మరి మంచి పొజిషన్లో ఉన్న బీజేపీ మరి ఒకనొక టైంలో అంతర్గత విభేదాల వల్ల మరి కొంత బ్యాక్ స్టెప్కి వెళ్ళిపోయి 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితిని మనం గమనించాం. ఈ రకంగా తమిళనాడులో కూడా అన్నామలైతో ముందుకు వెళదాం అనుకున్నప్పటికీ అది కూడా వర్కౌట్ కాలేదు. మరి సౌత్లో ఎక్కడ చూసుకున్నా బీజేపీకి అంత భారీ ఆదరణ అనేది ఇప్పటి వరకు రాలేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. సౌత్ మీద ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ ఫోకస్ చేయకపోవడమో, లేదంటే సౌత్ ప్రజలు బీజేపీ మరి
మాకు సరిగ్గా చేస్తుందని నమ్మకపోవడం కారణాలు ఏమైనా కావచ్చు, కానీ బీజేపీకి అనుకున్నంత స్థాయిలో సౌత్లో మరి ఎక్కువ ఆదరణ, ప్రజాదరణ అనేది ఇప్పటికీ లేదనే చెప్పాలి. మరి కేరళలో ఏ రకంగా ముందుకెళ్తారనేది మరి మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక న్యూ ఇయర్ కిక్ అని కూడా మరి ప్రచురించారు. 1000 కోట్ల మద్యం హాంఫట్, ఖజానాకు కాసులే కాసులు. తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు. డిసెంబర్ చివరి 3 రోజుల్లో 1000 కోట్ల మద్యం విక్రయాలు. చివరి 3 రోజుల్లో 8.30 లక్షల కేసులు లిక్కర్, 7.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు. డిసెంబర్ 30న 520 కోట్ల అమ్మకాలు. తాగుదాం తాగి ఊగుదాం అన్నట్లుగా మద్యం ప్రియులు ఏడాది న్యూ ఇయర్కు ఘన స్వాగతం పలికారు. మద్యం కిక్కులో ఎవరేం చేస్తున్నారో తెలియని స్థితిలో కొంత తాగి పడిపోగా మరికొంతమంది తాగి ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ వేడుకలను ఆస్వాదించారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా నమోదయ్యాయి. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో కలిపి 3 రోజుల్లోనే సుమారుగా 1000 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైనట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ 3 రోజుల్లో 8.30 లక్షల కేసులు లిక్కర్, 7.78 లక్షల కేసులు బీర్ల విక్రయాలు జరిగాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 6 రోజుల్లో మొత్తంగా 1350 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 30న రికార్డు స్థాయిలో 520 కోట్ల అమ్మకాలు జరగగా 31న 370 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి. తెలంగాణలో డిసెంబర్ మొదటి 15 రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా కూడా మద్యం విక్రయాలు అధికంగా జరిగాయి. మనకు తెలుసు మద్యపానం అనేది ఆరోగ్యానికి హానికరం. కానీ మద్యాన్ని నిషేధించడం అంటే అది వర్కౌట్ అయ్యేది కాదు, ఆర్థికంగా కూడా రాష్ట్రానికి వర్కౌట్ కాదు. అట్లాని మరి అదే పనిగా తాగే వాళ్ళకి, తాగిపోయి ఊగి రోడ్ల మీద పడిపోయే వాళ్ళకి కూడా అది వాళ్ళ ఆరోగ్యానికి చెట్టు. కాబట్టి మరి ఆరోగ్యానికి హానికరం అని చెప్తున్నా కూడా ప్రజలు వినకుండా మరి అదే మద్యాన్ని మరి కొని మరి ఇంకా రేపొద్దుతో మన భూమి కంపించిపోతుంది, భూమి అయిపోతుంది అన్నట్టుగా మరి డిసెంబర్ 30, 31 తేదీల్లో మరి ఈ రకంగా అమ్ముడైన మద్యాన్ని చూస్తుంటే ఇంతమంది మద్యానికి బానిసయ్యారా అని మనకి తెలవక మానదు. ఓవరాల్గా చూసుకుంటే ఖజానాకు కాసులే కాసులు. తెలంగాణలో అయితే రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు అయితే జరిగాయి. మనకి మద్యం ప్రియులు ఉన్నది చూస్తే తెలంగాణకి 3 నుంచి 4 ప్లేస్లో ఉంది. అది కూడా ఈస్ట్కి సంబంధించిన దానిలోనే 1 or 2 ఉన్నాయి రాష్ట్రాలు. కానీ తెలంగాణ కూడా దానిలో కూడా ఏమాత్రం తగ్గకుండా మరి మద్యం అమ్మకాల్లో మరి దూసుకుపోయింది అంటంలో మరి మనకి కనబడతా ఉంది. చూడాలి ఇప్పటికైనా ఈ మద్యం మరి ప్రభుత్వం ఏమన్నా నియంత్రిస్తుందా, కంట్రోల్ చేస్తుందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మాట అనుకుని మరి, ఎందుకంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మరి ఆర్థికంగా డబ్బు ఉండాలి. అదే సమయంలో యువకులు నైరాశ్యతకి లోను కాకూడదు, మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. యువకులందరూ కూడా మరి నిరాశ నిర్లిప్తతలకి ఇలాంటి మద్యానికి బానిసలైతే మరి తర్వాత రోజుల్లో ఏ రకంగా వాళ్ళు ఉద్యోగాలు చేసి మరి తద్వారా వాళ్ళ జీవితాలను పోషిస్తూ భారతదేశ వృద్ధికి పాటుపడతారనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఎందుకంటే తాత్కాలికంగా ఏదన్నా ప్రభుత్వాలకి కొంత అమౌంట్ అయితే రావచ్చు, కానీ ఈ ఎఫెక్ట్ మొత్తం కూడా రానున్న రోజుల్లో భారతదేశ యువతరం మీద ఉండి భారతదేశం అనేక సమస్యల్లోకి వెళ్ళిపోవడానికి మరి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక 50 40 దాటిన వాళ్ళు ఒక కంట్రోల్ అనేది ఉంటుంది. కానీ యువకులు ఈ రోజున మద్యం మరి తాగుతున్నారంటే దానికి 1కి 100 సార్లు ఆలోచించాలి. ప్రభుత్వాలన్నిటి కూడా మద్యపాన నిషేధం చేసినా చేయకపోయినా కనీసం దాన్ని నియంత్రించి ఏ రకంగా ముందుకెళ్ళాలన్న దాని మీద మరి చక్కగా ఒక ప్రొఫార్మా ఏర్పాటు చేసుకుని నిష్పక్షపాతంగా కనుక చేయకపోతే అది రాష్ట్రానికి, భారతదేశానికి పెను ప్రమాదం అయితే కానుంది. ఒకటి మాత్రం కన్ఫర్మ్ అయితే అయ్యింది, 1000 కోట్ల మద్యం హాంఫట్ అయిపోయింది. ఖజానాకి కాసులే కాట్లు. డిసెంబర్ చివరి 3 రోజుల్లో 1000 కోట్ల మద్య విక్రయాలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రానికి ఖజానా వస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా? ఆ డబ్బులే మళ్ళీ ప్రజల యొక్క ప్రాణాలు పోతున్నాయి, మళ్ళీ వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నందుకు బాధపడాలా? అర్థం కాని దయనీయ పరిస్థితుల్లో మరి రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కసారి రాష్ట్రాలన్నీ, తెలుగు రాష్ట్రాలే కాదు మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా 1కి 4 సార్లు పునరాలోచించుకోవాలి. మద్యపాన నిషేధాన్ని చేయగలగాలి. ఒకవేళ అది వీలు కాకపోతే అది అవదు అని అనుకుంటే మరి మద్యపాన నియంత్రణకైనా కట్టుబడి ఉండాలని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మద్యపాన నిషేధం కరెక్టా, మద్యపాన నియంత్రణ కరెక్టా? ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక 2.5 కోట్ల ప్యాకేజ్తో చరిత్ర సృష్టించిన IIT హైదరాబాద్ విద్యార్థి అని కూడా మరి
చెప్పారు. హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటిలో విద్యార్థి భారీ ప్యాకేజ్తో సంచలనం సృష్టించారని కూడా మరి దీనిలో ప్రచురించారు. ఒక ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్ సొసైటీ ఎదగాలని, హైదరాబాద్ను అత్యంత సేఫ్ సిటీగా తయారు చేస్తున్నామని ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇక న్యూ ఇయర్ గ్రాండ్ వెల్కమ్. హైదరాబాద్లో 1198 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. పోలీసులు హెచ్చరించినా వేకాతర చేయని పౌరులు. కొత్త సంవత్సరానికి హైదరాబాద్ గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది. న్యూ ఇయర్ అర్ధరాత్రి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఎలాంటి ప్రమాదాలు జరగలేదు, కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మాత్రం నమోదయ్యాయి. తాగి రోడ్ల మీదకు రావద్దని పోలీసులు ఎంత హెచ్చరించినా మందుబాబులు మాత్రం వినలేదు. కొంతమంది వీరంగాన్ని సృష్టించారు, కొంతమంది రోడ్ల మీద పడుకున్నారు, కొంతమంది పోలీసులు మమ్మల్ని కొట్టారంటూ విచిత్రమైన చిందులైతే వేశారు. ఇవన్నీ మనం సోషల్ మీడియాలో కూడా చూసిన పరిస్థితి. ఎప్పటి నుంచో డిసెంబర్ నెల మొదటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీస్ డిపార్ట్మెంటు, పోలీస్ అధికారులు ఎంత చెప్తూ వస్తున్నప్పటికీ కూడా 30వ తారీఖు 31వ తారీఖు సాయంత్రం 5 వరకు అంతా బాగానే ఉంది. 5-6 తర్వాత స్టార్ట్ అయింది. మరి పోలీసులు కూడా ఆల్మోస్ట్ 6:30 to 7 నుంచే మరి బ్యాచ్లుగా ఉండి ఏర్పడి మరి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పడి అందరికీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. మరి ఈ రకంగా హైదరాబాద్లో మరి దగ్గర 1200, ఒక 2 తక్కువ 1200, 1198 కేసులు నమోదవడం అంటే ఇది మామూలు విషయం కాదు. మరి వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ కుటుంబాలకు ఏం సమాధానాలు చెప్తారు? ఏమన్నా జరిగితే, ఏదన్నా అయితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు ఒకళ్ళు ఎవరినన్నా హిట్ చేస్తే వేరే వాళ్ళకి ఎంత ప్రమాదం? ఇవన్నీ కూడా 1-4 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. కానీ ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ ఎన్ని చెప్పినా కూడా పట్టించుకొని కొంతమంది మందుబాబులు, నేను అందరినీ అనడం లేదు, ఇప్పటికీ మార్క్ మై వర్డ్స్, కొంతమంది మందుబాబులు చేసిన రంగం నిజంగానే మరి చాలా దారుణమైన పరిస్థితులు అవుతుంది. మరి ఇలాంటి వాళ్ళు మరి ఎవరైతే తాగి డ్రైవింగ్లో పట్టుబడ్డారో వాళ్ళందరూ శిక్షార్హులు అవుతారో కాదో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక కేసీఆర్ హరీష్ను ఉరి తీయాలి, ఇది మనం ఏదైతే 2వ పేజీలో కొనసాగింపు ఉందో మరి మనం చూసాం. ఇక రోడ్డు ప్రమాదాలను నివారించి మరణాలను తగ్గించాలి, జీరో ప్రమాదాలే లక్ష్యంగా ఆర్టీసీ పనిచేయాలి. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మరి రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి మరణాల రేటు తగ్గించడమే లక్ష్యంగా జనవరి 1 నుండి 37 వరకు జరిగే రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 26,000 రోడ్డు ప్రమాదాలు, 8,000 మరణాలు సంభవిస్తుండగా ప్రతిరోజు కూడా 22 మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా అధికారులకు మరొక తలకు హెల్మెట్ తొడిగారు. మరి రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్ను, వాహనాల స్టిక్కర్ను, విద్యార్థులకు రోడ్ సేఫ్టీ అవగాహన బుక్స్ను రిలీజ్ చేశారు. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పై ఆటోలకు పోస్టర్లు అతికించారు. విద్యార్థులతో రోడ్ సేఫ్టీపై ప్లకార్డులు పట్టించుకొని అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్లో రావడం, మొబైల్ ఫోన్ మాట్లాడటం, వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులు అయితే తెలిపారు. మనందరికీ తెలుసు, మనం సేఫెస్ట్గా ఉంటేనే మన కుటుంబం సేఫెస్ట్గా ఉంటుంది. మన కుటుంబం బాగుంటే అంతా కూడా బాగుంటుంది. మరి మనం కుటుంబంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే మరి నిదానమే ప్రధానం అన్న మాటని చూసుకుంటే వెహికల్కి వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, మరి కాలం కంటే మరి ప్రాణం ఇంకా మిన్న కాబట్టి, వేగం కంటే ఇంకా ప్రాణం మిన్న కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా తమ బాధ్యత తీసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క మరి మరణాలన్నింటినీ మనం ఆపగలం. మరి సిగ్నల్ పడినప్పుడు ఆగటం, మరి ఆరెంజ్ ఉన్నప్పుడు కొంచెం స్లో అవ్వడం, అటు ఇటు చూసుకుని వెళ్ళడం, ద్విచక్ర వాహనదారులు అయితే హెల్మెట్లు పెట్టుకోవడం, మరి 4 వీలర్స్ అయితే సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవటం, ఎదుట వెహికల్కు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయటం, మరి తాగి డ్రైవింగ్ చేయడం అనేది కూడా తప్పు, దాన్ని ఆపాలి. మరి అదేవిధంగా సెల్ ఫోన్ ఇలా మాట్లాడుతూ కొంతమంది వెళ్తూ ఉంటారు, అది కూడా ఆపాల్సిన పరిస్థితి. ఓవరాల్గా వ్యక్తిగతంగా ప్రమాదాలు ఎప్పుడు కూడా చెప్పిరావు. 100లో 90 సార్లు మీరు చేసినప్పుడు మీకు ఏమీ జరగకపోవచ్చు, కానీ ఆ 10 సార్లు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అలా లేకపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. అయితే ఇక రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు నివారించాలని, మరణాల రేటు తగ్గించడమే లక్ష్యంగా జనవరి 1 నుంచి 31వ తారీఖు వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ప్రారంభించారు. ఇక దీనికి మరి బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరి దీన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 26,000 రోడ్డు ప్రమాదాలు, 8,000 మరణాలు సంభవిస్తుండగా ప్రతిరోజు 22 మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి ప్రభాకర్ మరి ఆందోళన అయితే వ్యక్తం చేశారు. దీన్ని అయితే తగ్గించాలి,
మరి ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఏ రకమైనగా ముందుకు వెళితే, ఏ రకంగా తమ జీవనాన్ని కొనసాగిస్తే, ఏ రకంగా మరి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదాల బారి నుంచి మరి తగ్గించుకోవచ్చని చిన్నపిల్లలు పాఠశాలలో విద్యార్థుల దగ్గర నుంచి అందరితో కూడా ప్లకార్డులు పట్టించుకోవడం, పాఠశాలలో రోడ్డు భద్రత మరి ఏ రకంగా పాటించాలో వారికి పిల్లలకి విద్యార్థి దశ నుంచే కూడా ఒక అవగాహన తీసుకురావడం అనేది చాలా మంచి పరిణామం, శుభ పరిణామం. ఎందుకంటే విద్యార్థులు ఇప్పటి నుంచి నేర్చుకున్నప్పుడే రోడ్డుపై ఏ విధంగా వెళ్ళాలి, ప్రయాణం ఏ విధంగా చేయాలి అనే దాన్ని విద్యార్థులు నేర్చుకోవడం ద్వారా సంపూర్ణ అవగాహన రావడం ద్వారా వాళ్ళు యువకులు అయిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమి చేయొచ్చో ఏం చేయకూడదు అన్న దాని మీద ఒక సంపూర్ణ అవగాహన అయితే ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ముందుకు వెళుతున్నందుకు మనందరం కూడా ధన్యవాదాలు తెలపాలి. కానీ ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రమాదాలని మరి ఆపాలి అంటే, ప్రమాదాలని తగ్గించాలి అన్న, ఆపాలను నియంత్రించాలన్న వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని నేను జాగ్రత్తగా వెళ్ళాలి, నా వలన ఎవరూ సఫర్ అవ్వకూడదు, నేను సఫర్ అవ్వకూడదు అనుకుని మాత్రమే రోడ్డుపై వెళితే అది మరింత మంచినైతే చేకూరుస్తుంది. ఇక మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ అని తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నూతన సంవత్సరం సందర్భంగా గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి అభిషేక సేవలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదనం చేశారు. ఆలయ అధికారులు మరి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని కూడా అందించారు. యాదాద్రి మనకు తెలుసు, యాదాద్రి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు తలామానికంగా ఉండబోతుంది. యాదాద్రి యొక్క డెవలప్మెంట్ మీద కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. కాబట్టి మరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటానికి తండోపతండాలుగా యాదగిరిగుట్టకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాలు కావచ్చు, పక్క రాష్ట్రాల నుంచి కావచ్చు, స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామిని వారిని దర్శించుకుంటానికి ముందుకు వెళ్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి తిరుమల తిరుపతి తర్వాత మరి దీనికి కూడా అంతటి ప్రత్యేకత ఉంది. ఎక్కువ మంది భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కల్పించాల్సిన మరి సౌకర్యాలను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించడానికి ముందుకు వెళుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అక్కడ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కావచ్చు, మరి నిన్న జనవరి 1 సందర్భంగా మరి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అక్కడ దర్శించుకున్న అనంతరం అక్కడ వేదాశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అయితే అక్కడున్న అర్చకులు, పండితులు మరి వారికి ఇవ్వటం జరిగింది. మరి ప్రజలందరూ కూడా మరి యాక్చువల్గా నిన్న టెంపుల్స్ అన్నీ కూడా కళకళలాడాయని చెప్పాలి, భక్తులతో కిటకిటలాడాయని కూడా చెప్పాలి. ఎందుకంటే సంవత్సరం మొత్తం కూడా బాగుండాలి, ఎవరికి ఎటువంటి నష్టాలు జరగకుండా అందరూ బాగుండాలి, తమ తమ కుటుంబాలు బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతని ప్రజలందరూ కోరుకోవడం జరిగింది. మరి సనాతన ధర్మం పాటించే వాళ్ళందరూ కూడా మరి తెలుసు సర్వే జన సుఖినో భవంతని కోరుకుంటారు. ఆ రకంగా ముందుకు వెళ్ళారు. నిన్న టెంపుల్స్ అన్నీ కూడా కళకళలాడాయి, కిటకిటలాడాయి. మరి ఈ సంవత్సరం కూడా ఎవ్వరికీ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అందరూ బాగుండాలని ఏఎన్ఎన్ న్యూస్ కూడా కోరుకుంటుంది. ఇక అదేవిధంగా హైమన్ డార్ఫ్ దంపతుల వర్ధంతిని విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్లు విడుదల చేయడం కూడా మనం చూడొచ్చు. ఇక రోడ్డు ప్రమాదాలు నివారించే మరణాలను తగ్గించాలి, జీరో ప్రమాదాల లక్ష్యంగా ఆర్టీసీ పనిచేయాలని జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అని చెప్పి మరి ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మరి విద్యార్థులతో ప్లకార్డులు పట్టుకోవడం మనం చూడొచ్చు. ఇక్కడ ప్లకార్డులు పట్టించారు. మరి మొబైల్ వాడకూడదు, రోడ్డును చూస్తూ డ్రైవ్ చేయాలి, అదేవిధంగా పాదచారులను గౌరవించండి, ఇలాంటి ప్లకార్డులు పట్టుకోవడం ద్వారా మరి విద్యార్థులకు కావచ్చు, రోడ్డు భద్రతలను పాటించిన వాళ్ళకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఎవరికైనా కూడా ప్రమాదం జరిగినప్పుడు ఒక కనువిప్పు అయితే ఉండాలి. ఒక్కసారి ఏదన్నా జరిగిన తర్వాత దాన్ని మనం ఏమనుకున్నా కూడా మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేము. కాలాన్నైనా కావచ్చు, లేదంటే ప్రాణం అంతకంటే మిన్న, కాబట్టి అసలైతే వెనక్కి తీసుకురాలేం. కాబట్టి నిదానమే ప్రధానంగా ఉండి ముందుకు వెళితే మరి 100% ఈ రోడ్డు ప్రమాదాలన్నింటినీ కూడా మనం నివారించవచ్చు. హ్యాపీ న్యూ ఇయర్ రేవంత్ అన్న అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వెలిచాల రాజేంద్రరావు కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరాలని, మేయర్ పీఠం దక్కించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన చేసినట్టుగా కూడా ఇక ప్రచురించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మ్యాప్లో పెను మార్పులు, మారనున్న జిల్లాల హద్దులు, వేగవంతమైన పునర్విభజన కసరత్తు. తెలంగాణ రాజధాని భాగ్యనగరంలో మరో చారిత్రాత్మక మార్పుకు సిద్ధమవుతుంది. కేవలం భౌగోళికానికి కాకుండా
పరిపాలనా పరంగా కూడా హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోలీస్ కమిషనరేట్లు, జిల్లాల సరిహద్దులు వేరువేరుగా ఉండడం వల్ల తలెత్తుతున్న పాలనాపరమైన చిక్కులను ముగింపు పలకాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాల పునర్విభజన ప్రక్రియ సంబంధించిన కసరత్తు అయితే వేగవంతం చేశారు. కమిషనరేట్లే జిల్లాలకు ప్రాతిపదిక. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనరేట్ల హద్దులు ఒకలా, రెవెన్యూ జిల్లాల హద్దులు మరోలా ఉన్నాయి. దీనివల్ల శాంతి భద్రతల పరిరక్షణలోను, రెవెన్యూ సేవల్లోనూ సమన్వయ లోపం అయితే ఏర్పడుతుంది. దీన్ని అధిగమించడానికి కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్తో పాటు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలోని ప్రాతిపదికగా తీసుకుని జిల్లాల సరిహద్దులను మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో దీని గురించి ముందుకు వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఇది మాత్రం మనం శుభ పరిణామం, ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే పరిపాలన సౌలభ్యం కోసం, అంటే ప్రజలు ఏదైనా సమస్య వారికి తీరడానికి సంబంధిత గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడో దూరంగా, మీ డిస్టిక్ మండలాలకు సంబంధించిన ఎక్కడో దూరంగా ఉంటే అది ప్రజలకు మౌలికంగా వసతులతో కూడి ఉండాలి, కానీ దూరంగా ఎక్కడో ఉంటే అది మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా పరిపాలనకు సౌలభ్యంగా ప్రజలకు దగ్గరగా ప్రభుత్వ కార్యాలయాలు ఉండటం, ప్రజలకు ఏవైతే కావాలో అవన్నీ కూడా దగ్గరలో అందుబాటులో ఉండటం వలన ప్రజలకు అది మరింత చేరువవుతుంది. ప్రజలకు ఏది ఇష్టమో చేసేదే ప్రజాప్రభుత్వం అవుతుంది. భౌగోళికంగా కూడా అనేక మార్పులు చేర్పులు చేసి, అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ మనకి. అంతకుముందు గతంలో పరిపాలనా సౌలభ్యం దృష్టితోనే అంతకుముందు పెట్టారు. కానీ పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకొని జనాభా పెరిగిన తర్వాత కొన్ని మండలాలు, జిల్లాలని మార్పులు చేర్పులు అయితే కంపల్సరీ ఉంటుంది. ఏదైనా కూడా అప్డేట్ ఉంటే మాత్రమే ఎప్పటికప్పుడు ప్రజలకి మరింత సౌకర్యాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. దక్షిణ హైదరాబాద్ విస్తరణ, మేడ్చల్, మల్కాజ్గిరి విస్తరణ, రెండుగా రంగారెడ్డి జిల్లాలు, హైదరాబాద్ జిల్లాలో కొత్త రూపురేఖలు మారుతున్నాయి. మీరేమనుకుంటున్నారు? గ్రేటర్ హైదరాబాద్ మ్యాప్లో ఈ పెను మార్పులు రానున్నందుకు, జిల్లాల హద్దులు జిల్లాలు కొన్ని చేంజ్ అవుతున్నందుకు మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏకీభవిస్తారా? మీరు కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. శబాష్ కరీంనగర్ పోలీస్ మందు తాగి వాహనాలు నడిపిన ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఉక్కుపాదం మోపారు. నూతన సంవత్సరం వేడుకల వేళ కరీంనగర్ పోలీసులు కఠిన నిఘా పెట్టారు. ఒకే రాత్రిలో 281 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. నెంబర్ ప్లేట్, సరైన ధ్రువపత్రాలు లేని 224 వాహనాలు సీజ్ చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం శబాష్ అని చెప్పి ఏం చెప్పారు. పోలీసులు అయితే శబాష్గానే ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా మీరు మందు తాగి రోడ్డు మీదకి రామాకండ అయ్యండి. జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో కూడా 200, 175, 280, 300, మన హైదరాబాద్లో అయితే దగ్గర 2 తక్కువ 1200. ఇన్ని కేసులు నమోదయ్యంటే ప్రజల్లో ఇంకా మార్పు రావాల్సిన అవసరం అయితే ఉంది. మనం చేయాల్సిన పనులు ఏంటి? మందు తాగటం ఒక తప్పు, కానీ దాని వలన పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేది అయితే అది కొంతవరకు మేలు చేకూరుస్తుంది. తాగిన తర్వాత ఎలా పడితే అట్లా విచ్చలవిడిగా రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మీద పడుకుని పక్కన వాళ్ళని ప్రమాదాలకు గురయ్యేటట్టు చేయడం, ఇలాంటివి చాలా వికృత చేష్టలుగా మనం అయితే గమనించవచ్చు. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండటం వలన, ఎవరి అలవాట్లు వాళ్ళు చూసుకోవటం వలన దానివల్ల ప్రాబ్లం ఉండదు. కానీ ఇలా రోడ్లపైకి వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేయటం వల్లనే అసలైన ప్రాబ్లం వస్తుంది. పోలీస్ అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, డిసెంబర్ 30-31 తేదీల్లో వాళ్ళు ఉక్కుపాదం మోపుతామని చెప్పినప్పటికీ కూడా ఇన్ని కేసులు నమోదయ్యాయంటే ప్రజల్లో ఎంత మార్పు రావాలో, కొంతమంది మందుబాబులు చేసిన వీరంగం చూస్తే ఇంకెంత మార్పు రావాలో మనందరం కూడా గమనించవచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను పోగొట్టడానికి ఇలాంటివి ఉంటాయి. గవర్నమెంట్ కూడా చూడాల్సింది. ఒక పక్కేమో డిసెంబర్ 31న ఉండాలి అని చెప్తారు. దాన్ని అణిచివేసి నియంత్రణ చేసే సమయంలో కొన్ని మందు షాపులకి పర్మిషన్లు అయితే ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఏంటో ఇది ఎవరికి ప్రజలకి కూడా అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వాలు ఏవైనా కూడా చిత్తశుద్ధితో ఉండి, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, నేను ఓవరాల్గా భారతదేశం గురించి చెప్తున్నా, ఏ రాష్ట్రంలో అయినా కూడా ఏదైతే మందుకు సంబంధించి, లిక్కర్ సంబంధించి ఏవైతే ప్రభుత్వం నిర్వహించే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత నియంత్రణ చేపట్టాలి. నియంత్రణ చేపడితే మాత్రమే ప్రజల్లో మార్పు వస్తుంది. నియంత్రణ మేము చేపట్టాం, మేము ఎలా పడితే అలా విపరీతంగా ఉంటాం, కానీ ప్రజల్లో నియంత్రణ రావాలి, ప్రజలు నియంత్రించుకోవాలి అంటే అది కూడా కరెక్ట్ కాదని ప్రజలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక
ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలు 2026 సంవత్సరానికి ఆనందోత్సాహాలతో ఘన స్వాగతం పలికారు. 2026 స్వాగతం పలుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అయితే అంబరానంటే కోటి ఆశలతో అర్ధరాత్రి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆలయాలు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. వ్యాపార విద్యా సంస్థలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వీట్ షాపులు, బేకరీలు మరి వాళ్ళ యొక్క ఇంతో బిజినెస్తో కిటకిటలు అయితే ఆడాయి. విద్యా సంస్థల్లో, వసతి గృహాల్లో విద్యార్థులు సందడి చేశారు. న్యూ ఇయర్ ఆరంభమైన వేళ మహానగరం హైదరాబాద్లో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడిపోయి మన ఆచార సంప్రదాయాలు మన కూచిపూడి కళాకారులు కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శన కూడా బాగా జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా తారలు, స్టాండప్ కమెడియన్స్, మ్యూజిక్ బ్యాండ్స్, డీజేలు హాజరైన కార్యక్రమాలు అయితే కళకళలాడాయి. అదేవిధంగా అర్ధరాత్రి వరకు నృత్యాలతో సందడి చేసిన యువతని నయాసాలకు నూతనోత్సాహంతో నగరం స్వాగతం పలికిందని చెప్పి మనం చూడొచ్చు. నగరాలు, గ్రామాలు అని తేడా లేకుండా ప్రజలు సంబరాల్లో మునిగి తేరారు. ఎందుకంటే ప్రజలకైనా ప్రతి మనిషికైనా మర్చిపోవటం అనేది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. ఎందుకంటే మనతో గత సంవత్సరంలో జరిగిన కొన్ని పీడకలలు కావచ్చు, కొన్ని చెడు కళలు కావచ్చు, వాటిని మర్చిపోయి మనిషి అంటేనే ఆశాజీవి. వచ్చిన సంవత్సరంలో అందరికీ బాగుండాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతని కోరుకోవటం 100% కరెక్ట్. అది ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుంది అనే దానికి ఉదాహరణ. అందరూ కూడా గ్రామం అని, పట్టణం అని, లేదంటే మున్సిపాలిటీ అని తేడా లేదు. ఏది తేడా లేకుండా అందరూ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళకి ఇష్టమైనట్టుగా చేశారు, ఎంజాయ్ చేశారు. అదేవిధంగా కొంతమంది భక్తి పార్వేశ్వరులు మునిగిపోయారు. చర్చిల్లో ప్రార్థనలు జరిగాయి. ముస్లిం సోదరులు వాళ్ళు ప్రార్థించారు. అలాగే అన్ని దేవాలయాలు కూడా హిందూ సోదరులు దేవాలయాలన్నిటికీ వెళ్ళి కిటకిటలాడాయి. భగవంతుడిని మనసా వాచ కర్మణ బాగా జరగాలని, సర్వేజన సుఖినో భవంతని 2026 అందరికీ అద్భుతంగా ఉండాలని అందరూ కూడా కోరుకోవటం జరిగింది. ఈ 2026 సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏఎన్ఎన్ న్యూస్. అదేవిధంగా మహాదినపత్రిక. ఓకే, తర్వాత మనం చూద్దాం. ఇక బీచ్లను తలపిస్తున్న గెస్ట్ హౌస్లని హిమాయత్ సాగర్ చెరువులో రాళ్లు మట్టి నింపిన గెస్ట్ హౌస్ నిర్మిస్తున్న వైనమని చెప్పి చూశారు. అలాగే సత్ప్రవర్తనతో జీవితం కొనసాగిస్తే రౌడీ షీట్ తొలగిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అయితే చెప్పారని కూడా ప్రచురించారు. ఇక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎవరి కాళ్ళు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ రకంగా ముందుకైతే వెళ్ళారు. ఈ 2026 సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనం ఆహ్వానిద్దాం. ఈ రకంగా ఇక అదేవిధంగా బిగ్ స్కామ్ 5 వెబ్ సిరీస్ అని విడుదలైన ఆకాంక్షల ఎత్తివేతని, కనుమరుగైన బ్రాండ్ అని కూడా ప్రచురించారు. ఇక టాలీవుడ్ హారర్ థ్రిల్లర్ అని చెప్పి ఒక మూవీ కూడా రాబోతుంది. టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర గతేడాది వరుస సినిమాలతో అభిమానులు అలరించాడు. ఇటీవలే కన్నడ ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. కిచ్చా సుదీప్ హీరోగా వచ్చి మార్క్ చిత్రంలో కనిపించారు. హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన నవీన్ చంద్ర మరో థియేటర్లో సందడి చేసేందుకు వస్తున్నారు. నవీన్ చంద్ర దివ్య పిళ్ళై ప్రధాన పాత్ర నటించిన తాజా చిత్రం హనీ. ఈ సైకలాజికల్ హారర్ మూవీకి కరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఓవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రవి పిట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి సినిమా నిర్మించారని కూడా ప్రచురించారు. న్యూ ఇయర్ వేడుకల వేళ సన్నీ లియోన్ షాక్ అని, ఈవెంట్ రద్దని కూడా ప్రచురించారు. ఇక మళ్ళీ వచ్చేస్తుందని చెప్పి హర్రర్ చిత్రాలకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇలాంటి థ్రిల్లర్ని వచ్చిన ఆడియన్స్ బోర్ అనిపించదని చెప్పి దీనిలో ప్రచురించారు. మనకి తెలుసు హర్రర్ సినిమాలకి ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు హర్రర్ సినిమాలంటే బాగా ఇదిగా ఉండే, భయానకంగా ఉండే. కానీ మనం తెలుసుకోవచ్చు, కాంచన అనే ఒక మూవీ వచ్చింది రాఘవ లారెన్స్ది. ఆ మూవీలో అతను హీరో ఎంత భయపెడతాడో అదేవిధంగా సైమల్టేనియస్గా కామెడీ కూడా ఉంటూ వచ్చింది. అప్పటి నుంచే హర్రర్ విత్ కామెడీ సినిమాలకి బీజం పడింది కాంచన మూవీ నుంచి అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా రానున్న రోజుల్లో మరిన్ని హర్రర్ కామెడీ సినిమాలు తెరకెక్కిస్తాయి. ప్రేక్షకులు ఇలాంటి వాటిని ఆదరిస్తున్నారు కాబట్టి ఈ రకంగా ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? హర్రర్ కామెడీ ఉంటే మీరు బాగా ఎంజాయ్ చేస్తారా అని నేను అడుగుతున్నాను. దాని గురించి మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఓవరాల్గా చూస్తే హర్రర్ మూవీలకి కొంతమంది 18+ ఉన్న వాళ్ళు మాత్రమే థియేటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు హర్రర్ మూవీస్తో ప్రమాదాలు పొంచి ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక
మనం చూద్దాం ఏపీ నుంచి ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఏం ప్రచురించారు. స్విట్జర్లాండ్లో బార్లో అగ్ని ప్రమాదం, 40 మంది మృతి, 115 మందికి పైగా గాయాలు. కొత్త సంవత్సరం వేళ విషాదం. మనకు తెలుసు స్విట్జర్లాండ్లో మరి ఈ రకంగా స్విట్జర్లాండ్లో ఈ రకంగా జరగటం మరి చాలా ప్రాబ్లము. ఎందుకంటే న్యూ ఇయర్ అనేది ప్రపంచం మొత్తం కూడా ఉంటుంది. న్యూ ఇయర్ అనేది ప్రపంచం మొత్తం కూడా ఆనందంగా ఉండాలని, ప్రపంచం అంతా బాగుండాలని మనం కోరుకుంటాం. భారతదేశంలో కూడా మరి ఇది 100% జరుగుతుంది. మరి ఇక్కడైతే మన భారతదేశంలో ఎలాంటి అపశృతులు అక్కడక్కడ జరిగినప్పటికీ ఇలాంటి విషాదకర ఘటన అయితే జరగలేదు. కానీ స్విట్జర్లాండ్ బార్లో అగ్ని ప్రమాదం, 40 మందికి పైగా మృతి చెందడం, 115 మంది గాయపడటం అనేది మనం చూసాం. దీన్ని మనం చనిపోయిన వాళ్ళందరికీ అయితే మన ప్రగాఢ సానుభూతిని అయితే తెలవాలి. ఇలాంటివి మళ్ళీ జరగకూడదని మనందరం కూడా కోరుకోవాలి. ఇక నేటి నుంచి 12 వరకు పుస్తక మహోత్సవాన్ని పక్కాగా పులుల లెక్క అని కూడా ప్రచురించారు. ఇక విముక్తి వీటికేనటి, ఇది వాస్తవం, విముక్తి కావాల్సిన ఇది జరిగిందని కూడా ప్రచురించారు. 500 కోట్ల కిక్ అని న్యూ ఇయర్కు భారీగా తాగేశారని, డిసెంబర్ 31 జనవరి 31 మధ్యలో అసాధారణంగా మద్యం విక్రయాలు జరిగాయని, 6.73 లక్షల కేసులు లిక్కర్, 2.95 లక్షల కేసులు బీర్ అమ్మకాలు, ఫుల్గా తాగి ఊగారని మందుబాబులు. మరి ఇక్కడే కాదు, ఆ తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఎక్కడైనా కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొందని అయితే మనకైతే దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది. ఇక అనేక ఏళ్ళుగా నో, యనమల కోసం ఎస్ గేట్లు ఎత్తేశారు. టీడీకి పెనుభారంగా స్వీకరణ ఆలయాలని చెప్పి కూడా రాసుకొచ్చారు. ఇక తల వదిలేసి తోక పట్టుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు శ్రీశైలానికి తరలించారని కేసీఆర్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారని, జోరాల నుంచి నీళ్లు తీసుకుని ఉంటే ఏపీ లబోదిబోం అనేది ఏడ్చేది. నాడు 299 టీఎంసీలు చాలని మాజీ సీఎం హరీష్ సంతకాలు చేశారని ధ్వజమెత్తారు. నేడు కృష్ణా జలాల్లో 555 టీఎంసీ నీళ్ళు ఇవ్వాలని తాము ట్రిబ్యునల్ను కోరుతున్నామని వెల్లడించారని కూడా మనం చెప్పారు. ఈ రకంగా మరి ఎటు చూసుకున్నా కూడా కేసీఆర్ని, హరీష్ రావుని ఉరి తీయాలి, రాళ్లతో కొట్టి చంపుతారు పక్కనైతే అని మాట్లాడిన మాటలు అయితే వెనుదుమారనే రేపాయి. తెలంగాణలో మరి నీళ్లు రాకపోవడానికి కారణం కేవలం బీఆర్ఎస్ నేతలు మరి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలని చెప్పి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారని కూడా మరి దీనిలో ప్రచురించారు. అంతర్జాతీయ కిడ్నీ ర్యాకెట్ గుట్టురట్టని, ఢిల్లీ వైద్యుడు అరెస్టు, పరారీలో తమిళనాడు డాక్టర్ అని, కంబోడియా చైనాల్లో కిడ్నీ ర్యాకెట్ లింకులు ఉన్నాయని, ఒక్కో కిడ్నీకి 80 లక్షలు, దాతకి ఇచ్చేది కేవలం 8 లక్షలని కూడా మనకి రాశారు. సాధారణంగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం ఇలాంటి దారుణమైన సంఘటనలు ఏ విధంగా ఉంటాయని. మరి తస్మాత్ జాగ్రత్త, మీ యొక్క ఆరోగ్యం గురించి మీరు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మంచి డాక్టర్ని, సరైన హాస్పిటల్ని ఎన్నుకోవాలి. మరి ఒకటికి సెకండ్ థాట్కు తీసుకుంటానికి కూడా మరి ఏంటి అనేది ఇంకో డాక్టర్ని కూడా కనుక్కోవాలి. ఏది పడితే అది నాకు ఇలా బాగోలేదని మీరు వెళ్ళి ఎగబెడితే అక్కడ చూయించుకుంటే మాత్రం అది చాలా ప్రాబ్లం ఫేస్ అవుతుంది. బంగ్లాదేశ్లో మరో హిందువుపై మూక దాడి, పలుమార్లు పొడిచి పెట్రోల్ పోసి నిప్పండించారు. చెరువులో దూకి ప్రాణాలతో బయటపడిన బాధితుడని కూడా మరి చెప్పారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ దేశం ఏర్పడడానికి కారణం మరి ఈ యొక్క మన భారతదేశం. కానీ ఇంత కూడా కనికరం లేకుండా హిందువులపై జరిగిన దాడులను భారతదేశంలో కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. దీన్ని మాత్రం 100% అందరూ కూడా ఖండించాల్సిన బాధ్యత. ఇక వందే భారత్లో స్లీపర్ రైలు సిద్ధం. గౌహతి కోల్కతా మధ్య తొలి రైలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే వెల్లడించారు. ఇప్పటి వరకు మనకు తెలుసు సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే వందే భారత్ చాలా వేగవంతంగా వెళుతుంది. దీన్ని ప్రజల్లో కూడా మంచి స్పందన అయితే లభించింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే చైర్ కార్లు ఉండేవన్నీ కూడా ఇక్కడి నుంచి అలా కాకుండా స్లీపర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరింత సౌకర్యాలను కల్పిస్తూ వందే భారత్లో స్లీపర్ని మరి ఏర్పాటు చేయటం ఆహ్వానించదగ్గ విషయం. మరి మీరేమనుకుంటున్నారు? వందే భారత్ రైలు మరి ఎక్కడెక్కడికి ఇంకా ఇక ప్రజెంట్ అయితే గౌహతి కోల్కతా మధ్య తొలి రైలు అయితే ఏర్పడింది. ఇంకా ఎక్కడెక్కడైతే ఈ రైలు వస్తుంది అనుకుంటున్నారో, ఎక్కడ రావాలని కోరుకుంటున్నారో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక బడి నుంచే వృత్తి విద్య, 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు పాఠశాల నైపుణ్య విద్యా శిక్షణను కూడా ప్రచురించారు. మనం ఏది నేర్చుకున్నా విద్యార్థి దశ నుంచే నేర్చుకోవాలి. మరి విద్యార్థి దశ నుంచి నేర్చుకుంటే మాత్రమే మరి అది దాని మీద ఒక పట్టు అనేది మనకి ఏర్పడుతుంది. ఇక ఓవరాల్గా మనకి తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఈ రోజున ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూసాము, వాటిని విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాము. మరి ప్రతిరోజు కూడా ఇదే విధంగా మరి వార్తాపత్రికలో ఏవైతే ఇంపార్టెన్స్ న్యూస్ ఉంటాయో వాటిని విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.